टारगेट के नाम पर हिरासानी, ज्यादा टैक्स वसूली के दबाव के खिलाफ बिल कलेक्टरों का एहतजाज। खम्मम म्यूनिसिपल कॉरपोरेशन के बिल कलेक्टर्स ने इल्ज़ाम लगाया है कि उन्हें ज़्यादा से ज़्यादा टैक्स वसूल करने के लिए सख्त दबाव में रखा जा रहा है और रोज़ाना 1 लाख रुपये वसूली का हदफ देकर हिरासा किया जा रहा है। एहतजाजी बिल कलेक्टर्स ने शिकायत की कि अगर वो टारगेट पूरा ना करें तो उन्हें शोकाज नोटिस जारी किए जा रहे हैं और उनकी तनख्वाहों से रकम काट ली जा रही है। उन्होंने सवाल किया कि छोटे मुलाजिमीन पर इस तरह का दबाव क्यों डाला जा रहा है और कहा कि वो पहले ही अपनी ताकत से बढ़कर टैक्स वसूल कर रहे हैं। एहतजाज के बाद असिस्टेंट कमिश्नर ने मुजाहिरीन से मुलाकात की और उन्हें यकीन दिलाया कि वो मसले को म्यूनिसिपल कमिश्नर के सामने रख कर उसका हल निकालने की कोशिश करेंगे। चैनल को लाइक करें, शेयर करें और फॉलो ज़रूर कर लें। విలేజ్ లో 6-7కి పనికి వెళ్ళిపోతారు. నేను 6:30కి కూడా చూశాను. పంపులు కట్ చేసిన, మీకు అందరికి ఫోన్ చేసిన, ఎవరు ఎత్తలేదు. నన్ను కొట్టడానికి వచ్చారు. అయినా సరే నేను చేస్తే తిరుగుతున్నా చేస్తూనే ఉన్నాను సార్. ఏంటి సార్ నాకు అక్కడ 250-350 లక్ష అంటే నాకు ఏ బేస్ మీద లక్ష ఇంకోటి నోటీసు 3-4 ఇచ్చాము. మేము నోటీసులు మేము ఇచ్చాము సార్. 1-3 నోటీసులు ఇచ్చాము. వాళ్ళు కట్టట్లేదు. మీరు రండి చీల్ చేద్దాం, కల్చర్ అవుతుంది, మేము పోయి నోటీసులు ఇచ్చి పోయినసారి కమిషనర్ మీటింగ్ పెట్టారు. ఎట్లా చేద్దాము, ఏం చేద్దామని అందరూ సలహా తీసుకొని చేశారు. మీరు ఫాదర్లుగా ఉన్నారు, మేము చిన్న ఉద్యోగస్తులు, మేము అసలు వ్యతిరేకం మీ ఆర్డర్ ఓబే చేయడానికి రెడీ. కానీ మేము పనిచేసే క్రమంలో మమ్మల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెడతాం? ఒక్కొక్కరికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అయినా మా ఏదైనా మేము దాన్ని రాసిచ్చాము. వన్ డే షాదీ కట్ అంటే అది ఎక్కడ పోతాం సార్? న్యూసెన్స్ గా క్రియేట్ అవుతాను సార్. బయట చాలా ఫ్యామిలీస్ ఉంది సార్. ఎవరి మీద యాక్షన్ లేదు. యాక్షన్ చేయకుండా కలెక్షన్ లాస్ట్ 2 months వరకు మమ్మల్ని ఎట్టి జాకెట్ చేయించుకున్నారు సార్. ఈ బిల్ కలెక్టర్ అనేది వెళ్ళి మా పని మరి చేసుకోండి. వస్తాం సార్, నా పేరు వస్తాం సార్. మా సమస్యలు ఇప్పుడు ఆల్రెడీ ఆడపిల్లల్ని చూడకుండా వాళ్ళకి సోగాలు ఇచ్చారు, తర్వాత మాకు ఇచ్చారు, తర్వాత ఇక్కడ వన్ డే షాదీ అంటారు. మేము కలెక్షన్ చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు 6 గంటల 7 గంటలకు పోతున్నాం సార్. సాయంత్రం 7:30 వరకు మేము ఫీల్డ్ మీద ఉంటాను. అవునా? స్టాచ్యుటరీ డ్యూటీ నీ కలెక్షన్ నాకు కూడా ఇచ్చింది షోకాజ్. నేనేం చెప్పాలా? నేను పని చేస్తే ఇచ్చింది. నేనేం చెప్పాలి? నేను ఇక్కడ 12 గంటల ఉండి మా తమ్ముడికి వెళ్తాడంటే నేను వెళ్ళా. ఇమీడియట్లీ వెళ్ళి బస్సులో కూర్చొని మెసేజ్ పెట్టాను. అయినా షోకాజ్ ఇచ్చింది. జరిగింది. వాళ్ళు ఒకసారి మేము చెప్పి మాట్లాడాలి. మనం క్లోజ్ చేసేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ దీనికి ఇంకా పెద్దగా లాగించి చేసే అవసరం లేదు. ఇప్పుడు ఎఫిషియెంట్ ఏముందా? ఇప్పుడు గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో ఎన్ని పనులు చేయలేమో, ఎన్ని పనులు నడుస్తుంది. ఏం వచ్చినా ఎంత వచ్చినా నడుస్తుంది. నేను వీళ్ళకి ఇబ్బంది కాదు, వీళ్ళకి ఇబ్బంది కావద్దని 70 మంది